హాయ్ అండి. ఈరోజు కాకరకాయ ఫ్రై. బెల్లం ఏమి వేయకుండా, మరీ ఎర్రగా ఫ్రై కాకుండా కొంచెం చేదు లేకుండా వండుదామని. బెల్లం వేసుకుంటే ఇంకా ఎర్రగా ఫ్రై అవుతుంది. ఇది ఇట్లాగైతే కొంచెం కూరలాగా వస్తుంది. ఆ బెల్లం కొంచెం పాకం టైప్లో వస్తుంది కదా, పాకంలాగా వచ్చేసి పట్టుద్ది కదా ముక్కలకి. అట్లా రెడ్డిష్గా కాకుండా నార్మల్గా కూరలాగా వండుదామని, కొంచెం చేదు ఉన్నా పర్వాలేదు అని. అయితే కాకరకాయలు తీసి పక్కన పెట్టేసుకున్నాను. ముందు దోసకాయ కోసేసి వండేద్దామని. ఆ లోపల గింజలు చేదుంటే తీసేసుకోవాలని, చేదున్నా లేకపోయినా దోసకాయ కూరకు బాగోవు, అందుకే తీసేసాను. గింజలు మొత్తం తీసేసి దోసకాయ టమాటా కూర ముందు ఈ కూర వండేసేస్తే కాకరకాయ చేదు తగలకుండా ఉంటుందిలే అనేసి ముందు ఈ కూర చేస్తాను. జీలకర్ర వేసేసుకొని ఉల్లిపాయలు వేసాను, తర్వాత పచ్చిమిరకాయలు వేసి అవి వేగిన తర్వాత దోసకాయ ముక్కలు వేసాను. కాకరకాయ కోసిన చాకుతో కోసామనుకోండి, ఏమైనా తగిలినా ఆ బోర్డు మీద కోసినా కూడా కంపల్సరీ చేతి తగులుతుంది. అందుకే ముందు దోసకాయ కూర చేస్తాను. కుక్కర్లో నుండి కొంచెం 2 విజిల్స్ రానిచ్చి తర్వాత ఓపెన్ చేసి మూత, ప్రెషర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసేసి కొంచెం ఆ నీరంతా పోయేలాగా దగ్గరికి ఉడకనిస్తే అప్పుడు దోసకాయ కూర బాగుంటుంది. విడిగా అయినా ఉడుకుతుందిలే కానీ కొంచెం కలుపుకోవడానికి ముద్దలాగా వస్తుందని కుక్కర్లో పెట్టేశాను. ఇది కాకరకాయ ముక్కలు కోస్తున్నాను. మీ లేత కాకరకాయలు ఉండి, కాకరకాయలు మాత్రం గింజలు లేవు, బాగున్నాయి లేతగా. ఇంకా కూర కూడా అంతా చేతి రాదేమో అని అనుకుంటున్నాను. కాకరకాయ కూరకి తాలింపు పెట్టేస్తున్నాను. కొంచెం ఆయిల్ పడుతుంది, కాకపోతే నేను అంతగా వేయలేదు, కానీ కొంచెం ఆయిల్ వేసి వేయించుకుంటే ఇంకా ఎర్రగా బాగుంటుంది. ఎర్రగా కరకరలాడేలాగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. అది ఎప్పుడైనా నెక్స్ట్ టైం చేస్తాను. ఇది ఇప్పుడు మాత్రం కూరలాగా వండుతున్నాను. కాకరకాయలును పచ్చిమిరపకాయలు వేసి వేయించుతున్నాను. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేసాను. ఎర్రగా ఫ్రై చేసుకునేలాగైతే ఇంకొంచెం వేగాలి. అప్పుడు వేగిన తర్వాత ఉల్లిపాయ వేయాలి. ఆ ముక్కలు కూడా తర్వాత ఉల్లిపాయ వేసిన తర్వాత అంతగా రెడ్డిష్గా వేయదు. ఆ ఫ్రై కాదు కాబట్టి తొందరగా వేసాను, కొంచెం మగ్గగానే వేసేసాను. పసుపు ఉప్పు 2 వేసానండి సరిపడా. మనం సరిపోతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే స్పూన్ వేసాను. మగ్గుతూ ఉన్నాయి. నిదానంగా సిమ్లో పెట్టి వేయించుతున్నాను. ఇట్లా వేగిన తర్వాత కొంచెం ఎల్లిపాయ దంచి వేసాను. ఆ ఫ్లేవర్కి బాగుంటుందని. ఇక బెల్లం అవన్నీ ఏం వేయలేదు కాబట్టి ఎల్లిపాయ వేసాను. ఆ బెల్లం వేసిన ఫ్రై అయితే కొంచెం తాలింపులో వేసేసేదాన్ని ఎల్లిపాయ. కారం వేసి అట్లా నిదానంగా సిమ్లో పెట్టి వేయించాను. కూరలాగా కొంచెం మెత్తగా ముద్దలాగా రావడానికి ఇట్లా చేశాను. లేదంటే కొంచెం బెల్లం వేసి వేగనిస్తే కరకరలాడుతూ ముక్క ఫ్రైలాగా వస్తాయి. అట్లా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం అలా చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే బెల్లం వేయకుండా వండాను. అంటే కొంచెం ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు వేరువేరుగా వండుకోవాలి కాబట్టి ఇట్లా వండాను. ఇదండి. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.